శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. నేటి కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శాభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, ద్వితీయ తిథి మధ్యాహ్నం 3:38 వరకు, తదుపరి తదియ. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 2:29 వరకు, తదుపరి ఆర్ద్రా నక్షత్రం. సాధ్యయోగం రాత్రి 10:10 వరకు, తదుపరి శుభం యోగం. గరజీకరణం మధ్యాహ్నం 3:38 వరకు, తదుపరి వణజీకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 11:16 నుండి 12:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:25 నుండి మధ్యాహ్నం 12:10 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:05 వరకు, తిరిగి తెల్లవారుజామున 5 గంటల నుండి అమృత ఘడియలు ప్రారంభమవుతాయి. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఈనాటి విశేషం, కార్తీక మాసంలో మృగశిర నక్షత్రం ఈనాడు. మృగశీర్షో మృగశ్చంద్ర ఐందవో హిమదీతిథి సాశ్చంద్ర నిశుభం నిశానాథం నిశాకర అని ఈ మృగశిర నక్షత్రానికి అధినాథుడు కుజుడైనప్పటికీ కూడా ఈ నక్షత్రానికి అధిదేవత చంద్రుడు. కార్తీక మాసం కౌముది మాసం అంటారని, చంద్రుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసమని, అట్లాగే చంద్రుడు ఈ మాసంలో భూమికి అత్యంత సమీపంలో ఉంటాడు కనుక ఈనాడు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, దానితోపాటు చంద్రుడికి అధిదేవత అయినటువంటి క్షీరసాగర సముద్భవ అయినటువంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆరాధన, అర్చన విశేషమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. అందున ఈనాడు విధియ బుధవారం కలిసి రావటం వల్ల, అమ్మవారికి సంబంధించినటువంటి అర్చన చేయటం వల్ల సమస్త కామ్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అందున ఈనాడు ఆర్ద్రా నక్షత్రం ప్రదోష కాలంలో ఉన్నది కనుక శ్వేత తెల్లలపై, అనగా తెల్ల నువ్వులు ఏర్పాటు చేసి, ఆ నువ్వులపైన ప్రమిదను ఏర్పాటు చేసి దానిలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయటం వల్ల ఈనాడు సమస్త సంపదలు సిద్ధించడంతో పాటు పరమేశ్వరుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది అని శాస్త్రవచనం కనుక కార్తీక దామోదరుడి యొక్క, పరమేశ్వరుడి యొక్క దివ్యకృప అందరిపై పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అనేక విషయాలని చర్చించుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఉండేటువంటి పంచాంగాన్ని గనక గమనిస్తే, ఈరోజు బుధవారం, విధియ తిథి, అలాగే ఈరోజు మృగశిర నక్షత్రమందు చంద్రుని యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. నేటి గ్రహస్థితిని గనక గమనిస్తే, గురుగ్రహం వక్రించి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుడు మిథున రాశి యందు సంచరిస్తూ ఉండగా, కన్యారాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారం ఉన్నది. వృశ్చిక రాశి యందు రవికుజులు సంచారం చేస్తూ ఉన్నారు. బుధగ్రహం ధనురాశి యందు సంచరిస్తూ ఉండగా, శనేశ్వరుడు కుంభమందు, మీనమందు రాహుగ్రహం యొక్క సంచారం ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క బలం పెరగడం, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి శనేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండడం వల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. ఆర్థిక అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రుణ బాధలను తగ్గించుకోవడానికి ప్రయత్నాలలో ముందడుగు వేయగలుగుతారు. ఆర్థిక లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా ఉద్యోగ మార్పుకై చేసేటువంటి
ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనం చేస్తారు. వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణ, కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య లాంటి అంశాలకై ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మంచి ఫలితాలను పొందుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సంతాన పురోగతికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ స్థానమందు బుధగ్రహం యొక్క సంచారము, అలాగే వ్యయస్థానమందు గురుని యొక్క స్థితిగతుల వల్ల ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బుద్ధి చాంచల్యానికి అవకాశం ఉంటుంది. అవగాహన లేకుండా ఏ పనిని కూడా ప్రారంభం చేయకూడదు. ఆర్భాటాలకు పోకుండా చక్కగా ఉన్నంతలో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి ఈరోజు అవకాశం ఉంటుంది. అలాగే బంధువులతో, మిత్రులతో, కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. భోజన సౌఖ్యం తక్కువగా ఉంటుంది. శరీరం కొంత ఈరోజు అలసిపోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పని వేళల్లో మార్పులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా వృషభ రాశి వారికి కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. షష్ఠ స్థానమందు ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహాలు లేకపోవడము, అర్గళం ఏర్పడినటువంటి కారణం చేత ప్రతి పనిని కూడా పట్టుదలతోటి పూర్తి చేయగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. కొంత ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవడానికై ఏదైనా ప్రయత్నం చేయండి. అలాగే ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికాభివృద్ధికై అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడిని అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. జన్మ రాశి యందు చంద్రుని యొక్క సంచారము మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. చంద్రబుధుల యొక్క సమసప్తక స్థితి, షష్ఠ స్థానమందు రవికుజులు యోగించడము, చతుర్థ స్థానమందు శుక్రుడు బలంగా ఉండడం వల్ల నూతన వాహనాల యొక్క కొనుగోలు, అలాగే స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు, కొనుగోలు లాంటి అంశాలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆస్తిపాస్తులలో ఏవైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. లౌకిక వ్యవహారాలు, న్యాయస్థానాలకి సంబంధించినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. సహపంక్తి భోజనాలు చేస్తారు. బంధుమిత్రులతోటి, పుత్ర కళత్రాదులతోటి కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఈరోజు సూచిస్తూ ఉన్నాయి. అంతేకాక ఉద్యోగపరంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. చాలా తేలిగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఉండడం ద్వారా వాటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. రహస్య శత్రువుల్ని కనుగొనగలుగుతారు. శత్రువుల మీద పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపార పరంగా మిథున రాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతకి, ఆర్థికాభివృద్ధికి, ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతూ ఉన్నది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం
చెప్పదగినటువంటి సూచన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యయస్థానమందు చంద్రుని యొక్క సంచారము మానసికమైనటువంటి అలజడికి కారణమవుతుంది. ప్రతి చిన్న విషయానికి చాలా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అంతేకాక ప్రయాణాలు ఆకస్మికంగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల శరీరం కొంత అలసిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. శత్రుబాధ తగ్గుముఖం పడుతుంది. అలాగే రుణబాధలు తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి. కొత్తగా రుణాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి స్థిరమైనటువంటి ఆస్తుల యొక్క కొనుగోలు వల్ల కానివ్వండి, గృహోపకరణాలు, ఇళ్ళు వంటి వాటిని కొనుగోలు చేయడానికి ఏదైనా రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే సకాలంలో ఆ రుణాలు మంజూరయ్యేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారిలో ఈరోజు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దాటగలుగుతారు. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు సాగడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉండేటువంటి వారికి విముక్తి లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. రుద్రకవచ పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రబలం అధికంగా ఉండడం, గురువు యోగించడం, బుధగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా మిమ్మల్ని జీవితంలో ఒక మెట్టు పైకెక్కేలా చేస్తూ ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు లభించడం, అలాగే ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించడం లాంటివి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థికంగా ఎదుగుదల కనబడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈరోజు ప్రత్యేకించి కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు. సంపాదించినటువంటి ఆదాయం ఏదైతే ఉన్నదో ఆ ధనాన్ని శుభ కార్యక్రమాల నిమిత్తం కానీ, ధార్మిక కార్యక్రమాల కోసమే కానీ, లేదా ప్రజా శ్రేయస్సు కోసమే కానీ వినియోగించగలుగుతారు. దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి పరిస్థితులు సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి కాలం కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా ఆశించినటువంటి చోట పని దొరికేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా సింహరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోధైర్యాన్ని ఇస్తుంది. అలాగే మానసికమైనటువంటి వ్యాకులతను దూరం చేస్తుంది. సమస్తమైనటువంటి భయాలని కూడా పారద్రోలేటువంటి విధంగా మంచి అవకాశాలు రావడం లాంటివి స్త్రీలలో ప్రత్యేకించి చూడవచ్చును. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రబలం అధికంగా ఉండడం, రవికుజులు యోగించడం, శుక్రుని అనుకూలత, శనేశ్వరుని యొక్క శుభదృష్టి, అలాగే బుధుని యొక్క అనుకూలత, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా అధికంగా ఉన్నది. దీనివల్ల ప్రతి కార్యక్రమంలోనూ చక్కటి విజయాన్ని సాధించగలుగుతారు.
10 మందిలోనూ మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి, మాట తీరులో మార్పు వస్తుంది. అలాగే ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపి చక్కటి విజయాల్ని అందుకోగలుగుతారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా ఆత్మస్థైర్యంతో ఎవ్వరి మీద కూడా ఆధారపడకుండా సొంతంగా ప్రతి పనిని పూర్తి చేసుకునేటువంటి విధంగా ముందుకు సాగుతూ ఉంటారు. దీనివల్ల మంచి ఫలితాలని సంపాదించుకుంటారు. అంతేకాక ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగాభివృద్ధికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా ఉండేటువంటి రుణ బాధలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈరోజు కాలం కలిసి వస్తుంది. ఈరోజు రాసేటువంటి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మంచి ఫలితాన్ని ఇస్తుంది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ప్రత్యేకించి కుటుంబ పరంగా కొంతకాలాన్ని గడపలేకపోతారు. ఉద్యోగ వ్యాపారాలలో కొంత అధికమైనటువంటి సమయాన్ని గడిపేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. శ్రమ అధికంగా ఉంటుంది. అయితే ఈరోజు పడినటువంటి శ్రమకి ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించడం ద్వారా మానసికమైనటువంటి స్థైర్యానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలలో వారి యొక్క అనుకూలత కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. వ్యాపార పరంగా తులారాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో మంచి ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. అలాగే గృహోపకరణాలు, వాహనాలు, బంగారపు వస్తువులు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు రవికుజుల యొక్క సంచారం ఉండడం కొంత ఇబ్బందులకి కారణమవుతుంది. జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆకస్మికంగా చేసేటువంటి ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రోజుకి అధిపతి అయినటువంటి బుధగ్రహం ధనస్థానమందు అనుకూలంగా ఉండడం వల్ల లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. మాట పట్టింపుల నుండి బయటకు రాగలుగుతారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. మరీ ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఆర్థికాభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఇది కలిసొచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చును. ఉద్యోగపరంగా ఉండేటువంటి సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి కాలం మిశ్రమంగా ఉన్నది. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో జాగ్రత్త అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యానికి సంబంధించినటువంటి చికాకులకు కారణమై తద్వారా దినచర్యలో మార్పులు రావడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కోపం అధికంగా ఉంటుంది. కోపంలో మాట్లాడినటువంటి మాటల వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ,
అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠస్థానమందు చంద్రుని యొక్క స్థితి స్వస్థాన ప్రాప్తిమారోగ్యం అర్ధలాభం యశోముదం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. అయితే బుధుని యొక్క జన్మరాశి స్థితి వల్ల బుద్ధి చాంచల్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. మరీ ముఖ్యంగా అతి విశ్వాసం పనికిరాదు. వ్యయస్థానమందు రవికుజులు సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల రీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి నివాసం ఉండవలసినటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకుల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా మాట పట్టింపుల నుండి బయటపడగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి విభేదాలు మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క బలం పెరగడం, రవికుజుల యొక్క అనుగ్రహం ఉండడం, అలాగే చతుర్థ స్థానమందు గురుగ్రహం యొక్క స్థితి, దీనివల్ల అటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొంత ముందడుగు వేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు లభిస్తాయి. ఏ రంగంలో అయితే మీరు ఉన్నారో ఆయా రంగాల్లో పై స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు మీకు చక్కగా ఉపకరిస్తారు. కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా ఆయా రంగాల్లో ఉన్నతికి ఆ సూచనలు ఉపయోగపడతాయి. వాటిని పాటిస్తారు. మరీ ముఖ్యంగా ఈరోజు తలపెట్టేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. తొందరపాటు చర్యల వల్ల మొదటికి మోసం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జరిగేటువంటి వాటిని జరగనివ్వడం చెప్పదగినటువంటి సూచన. కుటుంబపరమైనటువంటి విషయాల్ని అన్యుల దగ్గర మాట్లాడకూడదు. మరీ ముఖ్యంగా బంధువుల దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా లౌకికంగా వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరమైనటువంటి చికాకుల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార లాభానికి ఈరోజు అవకాశం ఉన్నది. విద్యార్థులకు మాత్రం కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి అంశాల పట్ల జాగ్రత్త అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకుల్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా వ్యయబుద్ధుడు అర్ధాష్టమ గురుని యొక్క స్థితి వల్ల ఆహార పదార్థాల వల్ల ఏర్పడేటువంటి ఇబ్బందులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించండి. శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ప్రత్యేకించి లాభస్థానమందు బుధగ్రహం అనుకూలించడం, 2వ స్థానమందు రాహుగ్రహం తన యొక్క అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం ద్వారా సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం నీలాపనిందల నుండి బయటపడగలుగుతారు. ఈరోజు కొంత రహస్యమైనటువంటి శత్రువులు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతారు. శత్రువులపై విజయాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మరలా తిరిగి ప్రారంభం చేస్తారు. అంతేకాక గతంలో ఇది వాయిదా వేసి మంచి పని చేశాం అనేటువంటి ఆలోచన కూడా ఈ రాశి వారికి వస్తుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ బయటికి తెలియనివ్వకుండా మీరు ముందుకు వెళతారు. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం కొంత తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మీకు కూడా కొంత బద్ధకం అధికంగా ఉంటుంది.
శరీరానికి సంబంధించి చిన్నపాటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కుంభరాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కుంభరాశి వారికి కాలం కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. గురుబలం లేని కారణం చేత గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందగోరితే మంచి ఫలితాన్ని సాధించవచ్చును. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. రాశిలోనే రాహు యొక్క సంచారం ఉండడం, భాగ్యస్థానమందు రవి కుజుల యొక్క సంచారం ఉండడం, వ్యయస్థానానికి కుజుని యొక్క దృష్టి ఉండడం ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ వాటిని గురుబలం చేత అధిగమించగలుగుతారు. ఈ రోజుకి అధిపతి అయినటువంటి బుధగ్రహం దశమ కేంద్రంలో సంచారం చేయడం ద్వారా వృత్తి ఉద్యోగాలపై ప్రభావం ఉంటుంది. కుటుంబానికి తగినటువంటి సమయాన్ని వెచ్చించలేకపోతారు. అటు ఉద్యోగ వ్యాపారాల్లోనే కొంత అధికమైనటువంటి సమయాన్ని వెచ్చిస్తారు. చివరికి ఎక్కువ పని వేళల్లో పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ పని మాత్రమే కాకుండా ఇతరుల యొక్క పని మీద కూడా చక్కగా బాధ్యత తీసుకుని ముందుకు వెళతారు. మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో మంచి పేరు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు కొంత కోపం అధికంగా ఉంటుంది. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. సామరస్యమైనటువంటి ధోరణిలో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధిస్తారు. వ్యాపార పరంగా మీనరాశి వారికి కాలం కలిసి వస్తుంది. అయితే ఎక్కువగా పెట్టుబడి పెట్టడం అనేటువంటిది మంచిది కాదు. పెట్టుబడి లేకుండా గతంలో ఉన్నటువంటి వ్యాపారాలనే ముందుకు తీసుకువెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి కాలం అంత అనుకూలంగా లేదు. గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనే ముందుకు వెళ్ళాలి. లేనిచో కొంతకాలం నిరీక్షించడం మంచిది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త అవసరం. పాడైపోయినటువంటి ఆహారాన్ని తినడం ద్వారా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. శ్రీ సీతారాముల యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకు స్వాగతం. ఈరోజు కార్తీక మాసంలో బుధవారం, శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా సాలగ్రామానికి సంబంధించిన ఎలాంటి పరిహారం పాటిస్తే విష్ణు కృపకు పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రీమన్నారాయణమూర్తి విశేషమైన అనుగ్రహం కలగాలంటే కార్తీక మాసంలో సాలగ్రామానికి అభిషేకం చేసుకోవాలి. సాలగ్రామానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఉసిరిక చెట్టు క్రింద కార్తీక మాసంలో సాలగ్రామాన్ని ఉంచి సాలగ్రామాన్ని పూజిస్తే విష్ణుమూర్తి వెంటనే అనుగ్రహిస్తాడని స్కాంద పురాణంలో చెప్పారు. అయితే ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి సాలగ్రామ పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలో అయినా సరే కార్తీక మాసంలో సాలగ్రామ పూజను నిర్వహించుకోవచ్చు. ముందుగా మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక రాగి పళ్ళాన్ని ఉంచాలి. ఆ రాగి పళ్ళెల్లో సాలగ్రామం ఏర్పాటు చేసి ఆ సాలగ్రామానికి పంచామృతాలతో శుద్ధోదకంతో అభిషేకం చేయాలి. సాలగ్రామానికి అభిషేకం చేసేటప్పుడు సాలగ్రామానికి అభిషేకం చేసేటటువంటి జలము తెలుపు రంగు వస్త్రములో వడపోయాలి. తెలుపు రంగు వస్త్రములో వడపోసిన జలములతో సాలగ్రామానికి అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా అభిషేకం చేసినటువంటి జలాన్ని ఇంద్రజలము అనే పేరుతో పిలుస్తారు. ఆ ఇంద్రజలం అనేది తీర్థంగా స్వీకరించిన, గృహంలో అన్ని గదుల్లో సంప్రోక్షణ చేసిన ఇంటికి ఉన్నటువంటి వ్యతిరేక శక్తులన్నీ తొలగిపోతాయి.
నరఘోష, దృష్టి దోషము, శత్రుబాధలు వీటన్నిటి తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈ ఇంద్రజలాన్ని సాలగ్రామానికి అభిషేకం చేశాక అన్ని గదుల్లో చిలకరించాలి, తీర్థంలాగా స్వీకరించాలి. అలాగే సాలగ్రామ అభిషేకం పూర్తయిన తర్వాత దాన్ని పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి తులసి దళాలతో పూజ చేయాలి. ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మంత్రం చదువుతూ తులసి దళాలతో సాలగ్రామానికి పూజ చేసి సాలగ్రామం దగ్గర బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ఈ సాలగ్రామ పూజా విధానాన్ని పాటించినట్లయితే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. విష్ణు కృప వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అయితే సాలగ్రామానికి ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా పరిశుభ్రమైనటువంటి మట్టి కొద్దిగా తీసుకొని ఆ మట్టితో సాలగ్రామం మీద కేశవ అనే నామాన్ని రాసిన విష్ణుమూర్తి వెంటనే అనుగ్రహిస్తాడు. లేదా సాలగ్రామం మీద స్వస్తిక్ గుర్తు శుద్ధమైనటువంటి మట్టితో గీసినా కూడా విష్ణు కృపకు వెంటనే పాత్రలు కావచ్చు. అయితే సాలగ్రామ పూజలో కొన్ని నియమాలు ఉన్నాయి. సాలగ్రామం పగిలిన లేదా ముక్కలైన దాన్ని పూజకు వినియోగించుకోవచ్చని బ్రహ్మపురాణంలో చెప్పారు. అయితే సాలగ్రామం మీద చక్రాలు మాత్రం పగిలిపోకుండా ఉండాలి. అప్పుడే ఆ సాలగ్రామానికి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఒక ప్రత్యేకమైన సాలగ్రామం ఉంటుంది. దాన్ని దామోదర సాలగ్రామం అనే పేరుతో పిలుస్తారు. ఈ దామోదర సాలగ్రామానికి అభిషేకం చేసిన, తులసి దళాలతో పూజ చేసిన విష్ణుమూర్తి వెంటనే మిమ్మల్ని అనుగ్రహించి మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుస్తాడు. అలాగే సాలగ్రామాలలో అనేక రకాలైన రంగులు ఉన్నటువంటి సాలగ్రామాలు ఉంటాయి. తెలుపు రంగు సాలగ్రామాన్ని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. నీలం రంగు సాలగ్రామాన్ని పూజిస్తే సర్వ సంపదలు కలుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చులు తగ్గిపోతాయి. పసుపు రంగులో ఉన్న సాలగ్రామానికి పూజ చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఒక్కొక్క రకం సాలగ్రామాన్ని పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఎలాంటి పూజలు నిర్వహించలేని వాళ్ళు కార్తీక మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా ఉసిరిక చెట్టు సమీపంలో కానీ, తులసి కోట దగ్గర కానీ సాలగ్రామం ఎవరికైనా దానం ఇవ్వండి. అలా దానం ఇచ్చినా కూడా విష్ణు కృపకు పాత్రులై విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎరుపు రంగులో ఉండే సాలగ్రామాలు కూడా ఉంటాయి. అయితే ఎరుపు రంగు సాలగ్రామాలు మాత్రం గృహంలో పూజ చేయరాదు. ఎరుపు రంగు సాలగ్రామాలు తులసి బృందావనంలో ఉసిరిక చెట్టు దగ్గర మాత్రమే పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. సాలగ్రామానికి సంబంధించిన ఈ శక్తివంతమైన పరిహారం పాటించడం ద్వారా విష్ణు కృపకు పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని అందిపుచ్చుకోవచ్చు. రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి అనుగ్రహం పొందటానికి వెలిగించవలసిన దీపం ఏంటో, అలాగే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి సంకష్టహర చతుర్థి నాడు పాటించవలసిన పరిహారం ఏంటో, పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు కృత్తికా మాసంలో కృష్ణపక్షంలో విధియ బుధవారం. స్వామి హరిహరనాథుడిగా హరి యొక్క తేజస్సుతో, హరుడి యొక్క తేజస్సుతో రెండు శక్తుల్ని నింపుకొని వచ్చినటువంటి స్వరూపం అయ్యప్ప స్వరూపం. అత్యంత ప్రీతికరమైనటువంటి దీక్షావాసం ఆ హరిహరనాథుడి యొక్క అయ్యప్ప స్వామి యొక్క దీక్షాకాలం. ఈరోజు కృత్తికా మాసంలో ఈ బుధవారం రోజు స్వామి యొక్క దివ్యమైనటువంటి నామజపాన్ని ఎవరైతే చక్కగా భక్తితో, శ్రద్ధతో చేస్తారో ఆ హరిహరుల యొక్క దివ్యమైన తత్వం, ఆ హరిహరుల యొక్క దివ్యమైన శక్తి, ఆ హరిహరుల యొక్క దివ్యమైన అనుగ్రహం అయ్యప్ప స్వామి రూపంగా మనం స్వీకరించగలం. అలాంటి పరమ పవిత్రమైనటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి ఆ హరిహరపుత్రుడి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు మనం జపం చేద్దాం. ఆ హరిహరనాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల, ఆ శబరిగిరీషుడి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి శక్తిని, శక్తి అంటే ఏ పని చేయాలన్నా శక్తి అవసరం. ఆలోచనా శక్తి, కార్యనిర్వహణా శక్తి, సంకల్పశక్తి, ఇవన్నీ ఏకకాలంలో చక్కగా కూడి ఉంటేనే మనం కార్యాన్ని విజయం పొందగలం, కార్య సాధన చక్కగా మనం చేయగలం. అలాంటి కార్య నిర్వహణ, కార్య సంకల్ప,
కార్య ఆలోచన శక్తి ఆ హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి యొక్క ఈ దివ్యమైన మంత్రాన్ని గనక జపం చేస్తే ఏ కార్యం మీరు ముందు పెట్టుకున్నారో ఆ కార్యం స్వామే చూసుకుంటాడు. అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు 18 మార్లు చక్కగా ఆ స్వామి సన్నిధిలో లేదా మీ ఇంటిలో మందిరంలో చక్కగా ఏకాగ్రంగా కూర్చొని ఎలాంటి అవరోధాలు లేకుండా, ఎలాంటి శబ్ద అవరోధాలు లేకుండా చక్కగా ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఈ మంత్రాన్ని జపం చేయండి. ఓం హరిహరసుత దేవః సంతతం శం తనోతు. ఓం హరిహరసుత దేవః సంతతం శం తనోతు. ఓం హరిహరసుత దేవః సంతతం శం తనోతు. స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి కార్యములు విజయము పొందుదురుగాక. ఓం శ్రీమాత్రే నమః. సమస్త విద్యలకు అధినాయకుడైన హయగ్రీవ స్వామికి నమస్కారాలు తెలియజేస్తూ, మన సనాతన ధర్మంలోని సూక్ష్మాలను తెలిపే కార్యక్రమం ధర్మసారం. ఆ కార్యక్రమానికి మీకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. మన పెద్దలు మానవులందరూ తరించడానికి భగవన్నామస్మరణ చేయమన్నారు. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. ఈ భవాన్ని దాటాలి అంటే, భవం అంటే సంసారం, సంసారాన్ని దాటాలి అంటే ఉన్న ఒకే ఒక మార్గం భగవన్నామస్మరణ. అంటే భగవన్నామస్మరణ అనటం కాదు, భగవంతుని నామాన్ని స్మరించటం అన్నారు. భగవంతుణ్ణి పొందే మార్గాలు చాలా చెప్పారు. శ్రవణం చేయమన్నారు. అంటే భగవన్నామాన్ని ఎవరైనా అంటూ ఉంటే వినాలి. నువ్వంటే కదా ఇంకొకళ్ళు అంటారు, మనమే అననప్పుడు ఇంకొకళ్ళు ఎలా అంటారు? అందువల్ల వాళ్ళు అనడం మనం వినడం ఇది కొంచెం కష్టమే. భగవన్నామస్మరణ, స్మరణ అన్నిటికంటే ముఖ్యమైనది, సులభమైనది. ఒకరి మీద నువ్వు ఆధారపడవలసిన అవసరం లేదు. కీర్తనం, భగవంతుణ్ణి కీర్తించమన్నారు. కీర్తించాలంటే గొంతెత్తి నోరు తెరిచి, సంగీత జ్ఞానం ఉంటే పాట పాడటం, సాహిత్య జ్ఞానం ఉంటే ఒక శ్లోకమో పద్యమో చదవటం, స్వామి నీ వైభవం ఇలాంటిది అని కీర్తించటం, ఇలాంటిదేదో చెయ్యాలి. అది కూడా సర్వకాల సర్వావస్థలలోనూ కుదరవచ్చు, కుదరకపోవచ్చు. అర్చించండి అన్నారు. అర్చన అనగానే మళ్ళీ పువ్వులు కావాలి, కొబ్బరికాయ కావాలి, ఏవో షోడశోపచార పూజలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అందుబాటులో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఇలా భగవంతుణ్ణి ఆరాధన చేయడానికి రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నప్పటికీ అన్నిటికంటే గొప్పది స్మరణ భక్తి అని చెప్పారు. స్మరణ అంటే మనసులో అనుకోవటమే. నిరంతరము ఒక నామాన్ని తీసుకొని ఎవరికి ఏ నామం ఇష్టమైతే ఆ నామం. ఈ నామాన్ని ఉదయాన్నే మొదలుపెట్టారనుకోండి, ముఖ్యంగా నిద్ర లేచిన దగ్గర నుండి వేరే విషయాలను మనసులోకి చొరనివ్వకుండా కేవలం భగవన్నామ స్మరణ మనసులో గనక సాగినట్లయితే ఆ స్మరణ వల్ల ఒక శక్తి వస్తుంది అన్నారు. ఆత్మశక్తి పెరుగుతుంది. ఆ రోజంతా బాగా పనిచేయడానికి కావలసిన శక్తి లభిస్తుంది. అందుకే స్మరణ అన్నిటికంటే గొప్పది. చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుడిని చూసి మనమంతా బుద్ధి తెచ్చుకోవద్దు. ప్రహ్లాదుడు చూడండి, స్మరణ భక్తి. స్మరిస్తాడు 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 మనసులో చేసే స్మరణ ప్రయత్నంగా బయటికి కూడా వచ్చేస్తూ ఉంటుంది. మనసులో లేకుండా బయటికి ఎలా వస్తుంది? అందువలన స్మరణ భక్తిని బాగా మనం అలవాటు చేసుకోవాలి అని చెప్పారు పెద్దలు. అయితే లోకం ఎంత అవివేకంలో కూరుకుపోయిందంటే, లోకులే లోకం కదా. నారాయణేతి మంత్రోస్తి వాగస్తి వశవర్తిని
నారాయణేతి మంత్రోస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే ఘోరే పతంతీత్యద్భుతం మహత్ అన్నారు. ఏమయ్యా, నారాయణ అనే శబ్దం ఉచితంగా లభిస్తోందిగా, దాన్నేం కొనుక్కోక్కర్లేదు. పెద్దలు చెప్పారు మనకి, మనల్ని ఉద్ధరించడం కోసం వాళ్ళు ఉపదేశం చేశారు. ఓం నమో నారాయణాయ. భగవద్ రామానుజుల్లాంటి వారు అందరినీ ఉద్ధరింపజేయడం కోసం అందరికీ అందించేశారు ఉచితంగా. అలా అందిస్తే తాను నరకానికి వెళ్ళినా సరే సిద్ధపడిపోయారు. మరి లోకాన్ని ఉద్ధరించాలనుకునే వాళ్ళు అలాంటి పనులు చేసి మనకు అందించారు నారాయణ అనే శబ్దం. నారాయణేతి మంత్రోస్తి ఉందిగా, నారాయణ అనే మంత్రం 4 అక్షరాల మంత్రం. వాగస్తి వశవర్తిని, భగవంతుడు ఇచ్చిన వాక్కు కూడా మన వశంలోనే ఉంది. మనం ఎలా చెప్తే అలా మాట్లాడవచ్చు. కోపం వచ్చినప్పుడు తిడతాం, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటాం, దానివల్ల ప్రయోజనమేముంది? అందుబాటులో నారాయణ అనే మంత్రం ఉంది, నీ నోరు నీ అదుపులోనే ఉంది. నువ్వు ఇంకొకరి చేత అనిపించాలంటే కష్టపడాలి తప్ప నీకు నువ్వు అనడానికి కష్టమేముంది? అయినా సరే విచిత్రం ఏమిటంటే తథాపి నరకే ఘోరే, అయినా సరే నరకంలో పడిపోతున్నారు మానవులు. తథాపి నరకే ఘోరే పతంతి, దీన్ని మించిన గొప్ప అద్భుతం ఏమైనా ఉందా అంటే లేదన్నారు. అందుబాటులో నారాయణ మంత్రం ఉంది, నీ నోరు నీ చెప్పు చేతల్లోనే ఉంది, ఈ నోటిని ఉపయోగించి నారాయణ నారాయణ అని అనొచ్చు కదా, అనడం లేదు. దానివల్ల ఏమవుతుంది? అందరూ నరకానికి పోతున్నారు. నరకాన్ని తప్పించి మోక్షాన్ని ఇచ్చే మంత్రం కదా నారాయణ మంత్రం. ఆ మంత్రాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు కదా, ఎంత పాపం చేసినా ఆ పాపమంతా పటాపంచలైపోయి పుణ్యం లభిస్తుంది, పుణ్యం ద్వారా మనకి స్వర్గం వస్తుంది, తద్వారా మోక్షం వస్తుంది అని పురాణాలన్నీ చెప్తున్నాయి. అలాంటి నారాయణ మంత్రం మనకి అందుబాటులోనే ఉంది, పెద్దలు ఉపదేశం చేశారు. ఉపదేశం చేసినా చేయకపోయినా, నిష్ఠ ఉన్నా లేకపోయినా, సర్వకాల సర్వావస్థలలోనూ అనుకోవలసినటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని గనక స్మరిస్తే నరకపు బాధలు ఉండవు అని చెప్పారు. కానీ ఏం చేస్తున్నాం మనం? నారాయణ అనే మంత్రం ఉన్నా, వాక్కు మన చేతుల్లోనే ఉన్నా, మనం చెప్పినట్లు విన్నప్పటికీ మనం నారాయణ మంత్రాన్ని ఉచ్చరించటం లేదు. దానివల్ల ఏమవుతోంది? తథాపి నరకే ఘోరే, ఘోరమైన నరకంలో వెళ్ళి పడుతున్నాము. ఇంతకంటే ఆశ్చర్యం, ఇంతకంటే అద్భుతం ఇంకేమైనా ఉందా అండి ఈ లోకంలో? లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఉదయం లేచిన దగ్గర నుండి నారాయణ నామస్మరణ ఒక యజ్ఞంలాగా లోపల జరుగుతూ ఉండాలి. పైకి మాట్లాడుతున్నప్పటికీ వాటి మీద మన దృష్టి ఎక్కువగా ఉండకూడదు. లోపల నారాయణ 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 అంటూ స్మరణ జరుగుతూ ఉండాలి. ఇది జరిగితే ఏమవుతుందో తెలుసా? ఆత్మశక్తి పెరుగుతుంది. ఆ ఆత్మశక్తితో అద్భుతాలు సాధించే అవకాశం మానవుడికి వస్తుంది. ఇంత గొప్ప అవకాశాన్ని విడిచిపెట్టుకోవడం అవివేకం తప్ప ఇంకేమీ కాదు. కాబట్టి నారాయణ స్మరణ నిత్యము చేద్దాం.